నమస్కారం వీక్షకులకు హోలీ పర్వదిన శుభాకాంక్షలతో సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముఖ్యాంశాలు. చంద్రగ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయం సహా మూతబడ్డ తిరుచానూరు, కాణిపాకం ఆలయాలు, ఆర్జిత సేవలు రద్దు. శుద్ధి పుణ్యాహవచనం అనంతరం భక్తులకు దర్శనానికి అనుమతి. జిల్లాలో హౌస్ లిస్టింగ్, హౌస్ సెన్సెస్ పై మార్చి 3వ తేదీ నుండి 3 రోజుల శిక్షణా తరగతుల నిర్వహణ. సంబంధిత అధికారులకు సెన్సెస్ పై నిర్వహించనున్న 3 రోజుల శిక్షణా తరగతులను ప్రారంభించిన తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్. తిరుపతిలో హోలీ పండుగను కోలాహలంగా జరుపుకున్న ప్రజలు పరస్పరం రంగులు పూసుకుని ఆనందోత్సాహాల నడుమ శుభాకాంక్షలు తెలియజేసుకున్న చిన్నారులు, యువకులు, పెద్దలు. ఘనంగా ముగిసిన తిరుమల శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు. చివరి రోజు సోమవారం రాత్రి పుష్కరిణిలో 7 చుట్లు విహరించి భక్తులను కటాక్షించిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు. దేవదేవుని దర్శించుకుని పునీతులైన భక్తులు. ఇక వార్తల్లోని వివరాలు. సెన్సెస్ 2027లో భాగంగా మొదటి విడతలో హౌస్ లిస్టింగ్, హౌస్ సెన్సెస్ చేపట్టడం జరుగుతుందని, పూర్తి డిజిటల్ విధానంలో నిర్వహించే ప్రక్రియపై మార్చి 3 నుండి 5వ తేదీ వరకు 3 రోజులు శిక్షణా తరగతులు నిర్వహించడం జరుగుతుందని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. మంగళవారం తిరుపతి ఎస్వి యూనివర్సిటీ ప్రకాశం భవన్లో జిల్లాలో నిర్వహించనున్న సెన్సెస్ 2027లో భాగంగా మొదటి విడతలో నిర్వహించే హౌస్ లిస్టింగ్, హౌస్ సెన్సెస్ పై జిల్లా స్థాయి మరియు సంబంధిత అధికారులకు నిర్వహించనున్న 3 రోజుల శిక్షణా తరగతులను జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జేసీ ఆర్ గోవిందరావు, ట్రైనీ కలెక్టర్ రఘువంశీ, డిఆర్ఓ, రాష్ట్ర స్థాయి సెన్సెస్ అసిస్టెంట్ డైరెక్టర్ కె సుప్రీజ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా నిర్వహించనున్న సెన్సెస్ 2027 కార్యక్రమం దాదాపు 15 సంవత్సరాల అనంతరం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ ప్రక్రియ గతం కంటే భిన్నంగా పూర్తి డిజిటల్ విధానంలో నిర్వహించడం జరుగుతుందని, ఇందుకు గాను సెన్సెస్ మేనేజ్మెంట్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ CMMSను రూపొందించిందన్నారు. హౌస్ లిస్టింగ్, హౌస్ సెన్సెస్ ప్రక్రియను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాల్సిన అవసరం ఉంటుందని, అధికారులు తమ విధిని నిబద్ధతతో నిర్వహించాలన్నారు. జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్ ప్రధాన సెన్సెస్ అధికారిగా వ్యవహరిస్తారని, జాయింట్ కలెక్టర్ అదనపు సెన్సెస్ అధికారిగా, డిఆర్ఓ జిల్లా సెన్సెస్ అధికారిగా ఉంటారన్నారు. కార్పొరేషన్ స్థాయిలో కమిషనర్ ప్రధాన సెన్సెస్ అధికారిగా వ్యవహరిస్తారన్నారు. మండల స్థాయిలో సూపర్వైజర్లు, ఎన్యూమరేటర్లు ఉంటారన్నారు. ఈ ప్రక్రియలో పాల్గొంటున్న సిబ్బంది ఎప్పటికప్పుడు తమ పై అధికారుల సూచనలను పాటించవలసి ఉంటుందన్నారు. శిక్షణా తరగతుల్లో భాగంగా మెటీరియల్ను అందించడం జరుగుతుందన్నారు. మెటీరియల్ చదివి పూర్తి అవగాహనతో ఎన్యూమరేటర్లకు వివరించాలన్నారు. జిల్లాలో సెన్సెస్ కార్యక్రమాన్ని రాష్ట్ర స్థాయి నుండి ఓ ప్రత్యేక అధికారి పర్యవేక్షిస్తారన్నారు. మాస్టర్ ట్రైనర్లను త్వరలో ఎంపిక చేసి ఫీల్డ్ ట్రైనర్లకు శిక్షణనిస్తారని, ఫీల్డ్ ట్రైనర్లు మండల, మున్సిపల్ పరిధిలో ఛార్జ్ ఆఫీసర్లకు, సూపర్వైజర్లు, ఎన్యూమరేటర్లకు శిక్షణను అందించడం జరుగుతుందన్నారు. డిజిటల్ విధానంలో నిర్వహించే ప్రక్రియను నిర్దేశించిన విధానంలో తప్పులు లేకుండా నిర్వహించాలని సూచించారు. టెలివిజన్లో ఫస్ట్ టీవీ ఉందా లేదా అని అడగాలి. టీవీ ఉంది అని చెప్తే అక్కడ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి, లేదు అంటే ఒకటే కోడ్ అవైలబుల్. ఉందంటే ఫస్ట్ కోడ్ ఏంటి? దూరదర్శన్ ఫ్రీ డిష్. ద సెకండ్ వన్ ఇస్ అదర్ DTH డిష్. టీవీ అక్కడ లోపల ఉంటది, వాళ్ళు చెప్తారు మా దగ్గర టీవీ లేదండి అంటారు. వీల్ యాక్సెప్ట్ ద ఆన్సర్ ఆఫ్ ద రెస్పాండెంట్. నమస్కారం. ఈ డేట్స్ ఎప్పుడో ఫిక్స్ చేస్తున్నారు. సో స్టేట్ వైడ్ కూడా ఈరోజు హాలిడే అయినప్పటికీ మిమ్మల్ని పిలవడం జరిగింది. సో తప్పట్లేదు. సో అది రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు, రేపు, ఎల్లుండి ఆల్ ఛార్జ్ ఆఫీసర్స్కి ట్రైనింగ్ 3 days పెట్టడం జరిగింది. సో ముందుగా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ ఉన్న వాళ్ళలో చాలామంది నాకు తెలిసి మీ కెరియర్లో ఒక 2-3 సెన్సెస్ చేసుంటారు ఆల్రెడీ. సో దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. ఇది ఆల్మోస్ట్ ఆఫ్టర్ 15 years చేస్తున్నాము. అంతా కూడా HLO మనకి ఏదైతే యాప్ ఉందో దాని ద్వారా కూడా మనం చేసుకోవడం జరుగుతుంది. సో లెట్ us టేక్ ఇట్ స్టెప్ బై స్టెప్. ఓకే, ముఖ్యంగా సచివాలయం సిబ్బంది ఉన్నారు కాబట్టి సో ఏంటా అనేది ఫైనల్ డెసిషన్ ఇస్ యెట్ టు బి టేకెన్. అది కీపింగ్ దట్ అపార్ట్, మీరు ఇప్పుడు చాలా వరకు చూసారు. ఓకే, ఆల్మోస్ట్ క్వశ్చనర్ అంతా చూసారు. దీనికంటే ముందుగా అసలు మెయిన్ థింగ్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, అసలు బిల్డింగ్, సెన్సెస్, హౌస్ వీటికే చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. ఓకే, మెయిన్ కన్ఫ్యూజన్ అయ్యేది ఎస్పెషలీ అర్బన్ ఏరియాస్లో అయ్యేది కూడా అక్కడే. ఒకే అపార్ట్మెంట్ కాంప్లెక్స్లో మనం ఇండివిజువల్ యూనిట్స్ అక్కడ ట్రీట్ చేయాలి. కొన్ని ఆఫీస్ కమ్ రెసిడెన్స్ ఉంటాయి, కొన్ని క్లినిక్ కమ్ రెసిడెన్స్ ఉంటాయి, ఇట్లా రకరకాలు ఉంటాయి.
వర్క్ షాప్ పెట్టుకుని ఉంటాడు, లేదు ముందు ఒక కిరాణా కొట్టు ముందు గదిలో పెట్టుకుని ఉంటాడు, వెనకాల వాడు ఉంటా ఉంటాడు. ఇట్లా వీటన్నిటికీ చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ ఇచ్చారు. మీరు సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ ఉంటుంది, అది చదువుకోండి. పుస్తకం అంతా ఎలక్షన్ ఎట్లయితే మనం చదువుతామో చదివినట్టయితే మీరు కమాండ్ చేయగలరు, మీరు కింద వాళ్ళకి సరైన సమాధానం చెప్పగలరు. కన్సర్న్ చార్జ్ అంటే ఇది మండల్ ఆర్ మున్సిపాలిటీ, అక్కడికి వచ్చి వాళ్ళు మీతో పాటు ఆ ఫీల్డ్ ట్రైనర్స్, మిగతా ఎన్యూమరేటర్స్, సూపర్వైజర్, సో అది కూడా మీరు జాగ్రత్తగా చేయవలసి ఉంటుంది. సెన్సస్ ఓవరాల్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి పాలసీస్ డిజైన్ చేయడానికి, బడ్జెట్ అలొకేషన్ సంబంధించి వీటికి అవి ఒక మార్గదర్శకాలుగా ఉంటాయి. దీనికి సంబంధించి ఎటువంటి పథకాలకి ఏం సంబంధం లేదు. ఓకే, అదేవిధంగా దీనికి ఎలక్షన్కి సంబంధమే లేదు. చాలా ఇలాంటి కామన్ డౌట్స్ ఉంటా ఉంటాయి. సో దయచేసి అది కాకుండా ఒకవేళ సచివాలయ సిబ్బంది వెళ్తే మళ్ళీ మన వాళ్ళు చాలా డౌట్లు ఎక్స్ప్రెస్ చేస్తారు. టీచర్లు వెళ్ళే మాట అయితే అంత డౌట్ వాళ్ళకి రాకపోవచ్చు, కానీ సచివాలయ సిబ్బంది వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఆ 6 స్టెప్లో తీసేస్తారు అనే దానికి ఆలోచిస్తారు. ఆ నమ్మకం మీరు కలిగించాలి, రైట్? అండ్ రెండోది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, అది చెప్పిన వాళ్ళు లేదు, మాకు ఇల్లు లేదు, మాది కాదు, ఈ బండి కార్ నాది కాదు, టీవీ నాది, అదే ఫేస్ వాల్యూ కింద తీసుకొని ఆ ఇన్ఫర్మేషనే మీరు చేయాలి. అప్పుడు మీరు చెప్పినట్టు authenticity తగ్గుతుంది. బట్ దట్ ఈస్ ద గైడింగ్ ప్రిన్సిపల్ ఆన్ హౌ వి డూ సెన్సస్. పర్సనల్ డేటా యు ఆర్ నాట్ సపోజ్ టు ఎడిట్. ఓకే, అది నేను చెప్తున్నాను. సో దయచేసి సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఏప్రిల్ 16 నుంచి 30th వరకు ఉంటుంది. హార్డ్లీ 40 days. ఈ 40 days లో మనకు అందరికి ట్రైనింగ్లు అన్ని రకరకాలు అయిపోతాయి. May 1st to 31st విల్ బి అవర్ HLB. చాలా మంచిగా ఉన్నాయి. ఓకే, లైక్ ఇంకా ఎలక్షన్ కంటే ఇంకా బాగున్నాయి. అవన్నీ కూడా ఇవ్వాలి. ట్రైనింగ్ మెటీరియల్ అంతా కూడా ఫ్లెక్సిబుల్గా ఎన్ని కాపీస్ ఉంటే అన్ని కాపీస్ ఇవ్వండి. శ్రీకాళహస్తీశ్వరాలయంలో ఊంజల్ సేవను శాస్త్రోక్తంగా నేత్రపర్వంగా నిర్వహించారు. ఆలయంలో అమ్మవారి ఆలయం ఎదుట స్వామి అమ్మవార్లను ఉయ్యాలలో కొలువుదీర్చి సంప్రదాయ పద్ధతిలో ఊంజల్ సేవ జరిపారు. స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు వేదోక్తంగా పవిత్ర మాలలు సమర్పించారు. ఉయ్యాల ఉత్సవాన్ని తిలకించి భక్తులు ఆధ్యాత్మిక తన్మయత్వంతో పరవశిస్తూ భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో సోమవారం రాత్రి స్వామి అమ్మవార్ల ఉయ్యాల ఉత్సవాన్ని ఆగమోక్తంగా చేపట్టారు. ఆలయంలోని అలంకార మండపంలో స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు విశేష దివ్యాలంకారాలు నిర్వహించి మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా అమ్మవారి ఆలయానికి తీసుకువచ్చారు. అమ్మవారి ఆలయం ఎదుట ఉయ్యాలలో స్వామివారిని, ఎదురుగా అమ్మవారిని ఉయ్యాలలో కొలువుదీర్చి విశేష పూజలను చేపట్టారు. ఆలయ అనువంశిక దీక్షా గురుకుల్ స్వామినాథన్ గురుకుల్, అభిషేక గురుకుల్ సురేష్, వేద పండితులు అర్ధగిరి స్వామి సారథ్యంలో ఆగమ శాస్త్రోక్తంగా విశేష పూజలు జరిపారు. స్వామి అమ్మవార్లను భక్తులు శివనామ స్మరణలు, శంఖారావం, డమరుకల నాదాల నడుమ ఉయ్యాలలు ఊపుతూ ఉయ్యాల ఉత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. స్వామి అమ్మవార్లు ఉయ్యాలలో ఊగుతూ భక్తులను అనుగ్రహిస్తూ ఉంటే భక్తి తన్మయత్వంతో ప్రవశిస్తూ భక్తులు హరహర మహాదేవ శంభో శంకర అంటూ భక్తి తత్వంతో పులకించారు. స్వామి అమ్మవార్లకు ప్రత్యేక మాలలను వేదోక్తంగా సమర్పించారు. అనంతరం ధూపదీప నైవేద్యాలు నివేదించి మంత్రపుష్ప నివేదన, పూర్ణహారతులను సమర్పించారు. ఈ విశేషోత్సవంలో ఆలయ డిప్యూటీ ఈవో కృష్ణారెడ్డి, టెంపుల్ చైర్మన్ కొట్టే సాయికుమార్, బోర్డు మెంబర్లు, ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, అధికారులు నాగభూషణం, టెంపుల్ ఇన్స్పెక్టర్ వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు. జిల్లాలోని బాణాసంచా గోడౌన్లు మరియు దుకాణాల్లో తిరుపతి జిల్లా ట్రైనీ కలెక్టర్ సందీప్ రఘువంశీ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేటపాలెంలో జరిగిన టపాసుల ఫ్యాక్టరీ పేలుడు దృష్ట్యా ముందస్తు జాగ్రత్త చర్యగా తిరుపతి జిల్లా ట్రైనింగ్ కలెక్టర్ సందీప్ రఘువంశీ జిల్లాలోని పలు ప్రాంతాల్లో టపాకాయల గోడౌన్లను మరియు దుకాణాలను ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ నేపథ్యంలో శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని తొట్టంబేడు ఎంఆర్ఓ భారతితో కలిసి టపాకాయల దుకాణాలను మరియు గోడౌన్లను తిరుపతి ట్రైనింగ్ కలెక్టర్ సందీప్ రఘువంశీ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. దుకాణదారులను లైసెన్సు మరియు స్టాక్ వివరాలను అడిగి తెలుసుకుని ఎలాంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తగా ఉండాలంటూ దుకాణదారులకు తెలియజేశారు. శ్రీకాళహస్తిలోని పీవీ రోడ్డులో ఉన్న లక్ష్మీ గణపతి టపాకాయల దుకాణంలో సరియైన రక్షణ వలయం లేకపోవడంతో దుకాణాన్ని సీజ్ చేశారు. తొట్టంబేడు ఎంఆర్ఓ భారతి మాట్లాడుతూ కలెక్టర్ ఆదేశాల మేరకు నేడు తిరుపతి జిల్లా ట్రైనీ కలెక్టర్ సందీప్ రఘువంశీ శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని తొట్టంబేడు మండలంలో ఉన్న టపాకాయల దుకాణాలను
గోడౌన్లను తనిఖీ చేసి లక్ష్మీ గణపతి టపాకాయల గోడౌన్కు సరైన సేఫ్టీ డాక్యుమెంట్స్ లేకపోవడంతో గోడౌన్ను సీజ్ చేశామని ఆదేశాలు జారీ చేయడంతో రేపు ఆ దుకాణాన్ని సీజ్ చేస్తున్నామని తెలియజేశారు. నమస్కారం అండి. ఏదైతే కలెక్టర్ గారు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చున్నారో గోడౌన్స్ ఏదైనా క్రాకర్ గోడౌన్స్ కానీ షాప్స్ కానీ ఉండేటివి వెంటనే ఇన్స్పెక్ట్ చేసి రిపోర్ట్ అయితే సబ్మిట్ చేయమని చెప్పారు. అందులో భాగంగా మన అసిస్టెంట్ కలెక్టర్ గారు, మన ఫైర్ డిపార్ట్మెంట్ కాళహస్తి ఫైర్ ఆఫీసర్ సారు మేము కలిసి ఈరోజు మన మండలంలో ఉన్న 4 షాప్స్ని తనిఖీ చేయడం జరిగింది. అందులో లక్ష్మీ గణపతి క్రాకర్స్కి సంబంధించి సీజ్ చేయమని అసిస్టెంట్ కలెక్టర్ గారు ఆదేశించి ఉన్నారు. అందులో వచ్చి ఆ షాప్లో చాలా వరకు ల్యాప్సెస్ కనిపించాయి. ఫైర్ బకెట్స్ లేవు, తర్వాత వచ్చి వైరింగ్ సరిగా లేదు, వాళ్ళ బిల్డింగ్ ప్లాన్ పెట్టుకోలేదు, ఏది కూడాను ప్రాపర్గా ఆన్సర్ అనేది చేయలేదు ఆ కన్సర్న్డ్ షాప్ ఓనరు. సో కాబట్టి అది సీజ్ చేయమని చెప్పారు. మిగతా 3 షాప్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో కొంచెం చిన్న చిన్న వేరియేషన్స్ ఉండడం వల్ల అవన్నీ కూడా కరెక్ట్ చేసుకొని రేపు మళ్ళీ ఒకసారి ఏవైతే రికార్డ్స్ వాళ్ళు చూపించారో అవన్నీ కూడా ఒరిజినల్స్తో పాటుగా రేపు చెక్ చేసి రిపోర్ట్ సబ్మిట్ చేయమన్నారు. సో అందులో భాగంగా రేపు మేము మళ్ళీ ఇంకొకసారి ఆ 3 షాప్స్ని కూడా చెక్ చేసి రిపోర్ట్ ఇవ్వడం అయితే జరుగుతుందండి. ప్రస్తుతానికైతే ఒక్క షాప్ని సీజ్ చేయడం జరుగుతుంది రేపు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోదరులు ప్రహ్లాద్ మోదీకి బీజేపీ సీనియర్ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. తిరుపతికి విచ్చేసిన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోదరులు ప్రహ్లాద్ మోదీకి స్థానిక ప్రైవేట్ హోటల్లో బీజేపీ సీనియర్ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రహ్లాద్ మోడీని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర మాజీ కార్యవర్గ సభ్యులు గుండాల గోపీనాథ్ రెడ్డితో పాటు బీజేపీ నార్త్ మండల అధ్యక్షులు లోకా ప్రభాకర్ నాయుడు, బీజేపీ జిల్లా యువమోర్చా అధ్యక్షులు పార్థసారథి శ్రీనివాసులు, తెలుగుదేశం సీనియర్ నాయకులు సింగంశెట్టి సుబ్బరామయ్య తదితరులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తి సిపిఐ కార్యాలయంలో ఏరియా కార్యదర్శి జనమాల గురవయ్య ఆధ్వర్యంలో నియోజకవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు మురళి పాల్గొని మాట్లాడుతూ ఏప్రిల్ 26వ తేదీ నుంచి 4 రోజుల పాటు నిర్వహించే సిఐటియు రాష్ట్ర మహాసభలను తిరుపతిలో నిర్వహించనున్నామని, ఈ మహాసభలను విజయవంతం చేయాలని కోరారు. ఈ రాష్ట్ర మహాసభల్లో పలు భవిష్యత్ కార్యాచరణలపై ప్రస్తావించి భవిష్యత్ ప్రణాళికలకు సిద్ధమవుతామన్నారు. రాష్ట్రంలోని మెడికల్ షాపుల్లో మాఫియా హవా నడుస్తోందని, ఒక మెడికల్ షాపులో ఉండే మందులు ఇంకో మెడికల్ షాపులో ఉండడం లేదని, దొంగ సర్టిఫికెట్లతో కొంతమంది మెడికల్ షాపులు నడుపుతున్నారని, ఇలాంటి వారిపై ప్రభుత్వం స్పందించి డ్రగ్ ఇన్స్పెక్టర్లు వీటిపై విచారణ జరిపించి నిజానిజాలు నిగ్గు తేల్చాలని కోరారు. గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇష్టానుసారంగా ఇంటి పట్టాలు ఇచ్చారు కానీ ఎక్కడా ఇంటి స్థలాలు చూపించిన దాఖలాలు లేవని, జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఇంటి పట్టాల విషయంలో పెద్ద అవినీతి జరిగిందని ప్రస్తుత ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విమర్శించారని, అయితే చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తవుతున్నా ఇంతవరకు ఎక్కడా ఇంటి స్థలాలు ఇచ్చిన దాఖలాలు లేవని, వీటిపై బాధితులను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలను త్వరలోనే చేపట్టనున్నామని తెలిపారు. తమ జీతభత్యాలు పెంచమని న్యాయమైన డిమాండ్ల కోసం ధర్నా నిర్వహిస్తున్న అంగన్వాడీ మహిళలను అరెస్టు చేయడం సమంజసం కాదని, దీనిని సిపిఐ పార్టీ తరపున ఖండిస్తున్నామని తెలిపారు. ఏప్రిల్లో జరిగే సిఐటియు మహాసభల్లో కార్మిక కర్షకుల సమస్యలు పరిష్కరించే విధంగా పలు కార్యాచరణలు చేపట్టనున్నామని, ఈ మహాసభలకు ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. సిపిఐ రాష్ట్ర సమితి సమావేశాలు కాకినాడలో నిర్వహించడం జరిగింది. కాకినాడలో జరిగినటువంటి సిపిఐ రాష్ట్ర సమితి సమావేశాల్లో సుదీర్ఘంగా 3 రోజుల పాటు ప్రజా సమస్యలపైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈ రాష్ట్రంలో మెడికల్ మాఫియా విపరీతంగా ప్రజలపైన దోచుకుంటా ఉన్నారు. మెడికల్ మాఫియా ఒక షాపులో ఉన్న మందులు ఇంకో షాపులో ఉండడం లేదు. ఒక షాపులో ఒక డాక్టర్ దగ్గర రాసిన ముందు ఇంకో డాక్టర్ దగ్గర రావడం లేదు. దొంగ సర్టిఫికెట్లతో మెడికల్ షాపులన్నీ కూడా నిర్వహించుకొని ఈ రాష్ట్రంలో ఉండేటువంటి 5 కోట్ల మంది ప్రజల్ని దోచుకొని తినేటువంటి మెడికల్ మాఫియా పైన రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఈ డ్రగ్స్ ఇన్స్పెక్టర్లు దాడులు చేయాలని చెప్పేసి ప్రధానమైనటువంటి డిమాండ్ పెట్టాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో జగనన్న ఇల్లులు ఇంటి పట్టాలు మొత్తం కూడా జిరాక్స్ పేపర్ల మాదిరిగా ఇచ్చేశారు. ఇచ్చినటువంటి పట్టాలకు ఇక్కడెక్కడ స్థలాలు చూపించలేదు. తిరుపతి ప్రాంతాల్లో 10,000 మంది సిందేపల్లిలో ఇచ్చారు. కాళాస్త్రి నియోజకవర్గంలో సంబంధించి రాజీవ్ నగర్లో చాలా ఇండ్లు ఇచ్చారు.
కానీ ఇళ్ళకు పట్టాలు ఇచ్చారు తప్ప ఇళ్ళ స్థలాలు ఎక్కడా చూపించినటువంటి పాపన పోలేదు. దీనిపైన పెద్ద అవినీతి జరిగిందని చెప్పేసి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పాదయాత్రలో చెప్పారు. మేము అధికారం వచ్చినప్పుడు పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇస్తాం, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇస్తామని చెప్పారు. నేటికి 2 సంవత్సరాల కాలం పూర్తిగా వస్తా ఉన్నా కూడా ఇప్పటికీ దానికి సంబంధించినటువంటిది ఇంటి స్థలాలు పూర్తిగా చేయలేదు. దానిపైన సిపిఐ శ్రేణులు, కార్యకర్తలు, మండల కార్యదర్శులు అందరూ కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని పూనుకోవాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా ఈవేళ ఏఐటీసీ రాష్ట్ర మహాసభలు తిరుపతిలో ఈ నెల ఏప్రిల్ 26, 27, 28, 29 4 రోజుల పాటు ఈ మహాసభలు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ మహాసభల్లో భారతదేశ వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కార్మిక వర్గం సమస్యలపైన సుదీర్ఘమైనటువంటి 4 రోజుల పాటు చర్చించి ఈవేళ భవిష్యత్తు కార్యాచరణ రూపకల్పన చేయడానికి ఏఐటీసీ రాష్ట్ర మహాసభలు జరుగుతూ ఉన్నాయి. ఏఐటీసీ రాష్ట్ర మహాసభల్లో భాగంగానే ఈవేళ భారత కమ్యూనిస్ట్ పార్టీ కూడా పిలిపించింది. గడప గడపకు కమ్యూనిస్ట్ పార్టీ కరపత్రం తీసుకొని వెళ్ళమని చెప్పేసి గడప గడపకు ఈవేళ ఏఐటీసీ రాష్ట్ర మహాసభకు సంబంధించినటువంటి నిధిని సమీకరించాలని చెప్పేసి కోరడం జరిగింది. ప్రజలు కూడా స్వచ్ఛందంగా మా శ్రేణులకు, మా పార్టీ కార్యకర్తలకు అందరికి కూడా సహాయ సహకారాలు అందించాలి. ఈ మహాసభల్లో రాబోయేటువంటి కార్మిక వర్గ సమస్యలపైన సుదీర్ఘమైనటువంటి చర్చించి భవిష్యత్తు కార్యాచరణకు రూపకల్పన చేయబోతా ఉన్నాం. ఈవేళ అంగన్వాడీ కార్మిక సమస్యలు పరిష్కారం చేయమని చెప్పి 10 రోజులుగా ఆందోళన కార్యక్రమం చేస్తూ ఉంటే ఈవేళ వాళ్ళని నిన్న విజయవాడలో అక్రమంగా అరెస్టులు చేయడం జరిగింది. దీన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. పోరాడేటువంటి హక్కు, పోరాటం చేసేటువంటి స్వతంత్రం రాకముందు స్వతంత్ర పోరాటాల హక్కులు 48 కార్మిక చట్టాలని పోరాటం చేసి సాధించుకున్నాం. ఈరోజు పోరాటం కూడా చేయకూడదు అనేటువంటి వాతావరణంతో ఈవేళ కూటమి ప్రభుత్వం చేయడం సరైన పద్ధతి కాదు. తక్షణమే అంగన్వాడీ కార్మిక సమస్యల పరిష్కారం చేయాలని చెప్పేసి సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. ఒక అంగన్వాడే కాదు, ఈవేళ కార్మికులు ఉండేటువంటి అవుట్సోర్సింగ్ ఉన్నటువంటి అసంఘటిత కార్మికులు, ఆశా వర్కర్సు, అంగన్వాడీ వర్కర్సు, మిడ్ డే మీల్స్, ప్రభుత్వ పాఠశాలలో పనిచేసేటువంటి స్వీపర్సు, ఉండేటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి మున్సిపల్ కార్మికులు, ఆర్టీసీ కాంట్రాక్ట్ వర్కర్సు, అదేవిధంగా మెడికల్లో ఉండేటువంటి కాంట్రాక్ట్ కార్మిక సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయాలని చెప్పేసి కూడా వీటన్నిటిపైన ఈ మహాసభలో చర్చించి భవిష్యత్తు కార్యాచరణ తీసుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. శ్రీకాళహస్తిలో ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో అంగన్వాడీ మహిళలు నిరసన వ్యక్తం చేశారు. విజయవాడలో అంగన్వాడీ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. జీతాలు పెంచాలని నిరసనలకు దిగిన కార్యకర్తలని పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. ఈ అరెస్టులను వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ సిబ్బంది ధర్నా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీకాళహస్తిలోని అంబేద్కర్ విగ్రహం వద్ద సిఐటియు, ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో అంగన్వాడీ మహిళలు పెద్ద ఎత్తున కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తూ నిరసన కార్యక్రమం చేపట్టారు. అంగన్వాడీ మహిళలు మాట్లాడుతూ తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించేందుకు విజయవాడలో మహిళలు ధర్నా చేశారన్నారు. మహిళలన్న విచక్షణ కూడా చూడకుండా అంగన్వాడీ కార్యకర్తలపై పోలీసులు అమానుషంగా ప్రవర్తించడం సిగ్గుచేటని విమర్శించారు. వందలాది మహిళలను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లు, కళ్యాణ మండపాల్లో నిర్బంధించడం అప్రజాస్వామిక చర్యగా అభివర్ణించారు. అంగన్వాడీ కార్యకర్తల న్యాయమైన కోరికలు పరిష్కరించాలని విజయవాడలో శాంతియుతంగా ధర్నా చేయడానికి వెళుతుండగా ఎక్కడికక్కడ అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తాము అధికారంలోకి వచ్చిన వెంటనే అంగన్వాడీ సిబ్బంది వేతనాలు పెంచుతామని, ఇతర సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారన్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత మాట తప్పి ఇంతవరకు తమ జీతాలు పెంచలేదని, తమ న్యాయబద్ధమైన డిమాండ్లను నెరవేర్చాలని తెలియజేశారు. విజయవాడలో ధర్నాకు అనుమతి కోరినా పోలీసులు నిర్బంధించడం పౌర హక్కులు కాలరాయడమేనన్నారు. అంగన్వాడీ కార్యకర్తల సమస్యలు పరిష్కరించాలని, అరెస్టు చేసిన వారిని తక్షణమే విడుదల చేయాలని అంగన్వాడీ సిబ్బంది డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి పెనగడం గురవయ్య, అంగన్వాడీ శ్రీకాళహస్తి ప్రాజెక్టు అధ్యక్షులు, కార్యదర్శులు సౌజన్య, పుష్ప, నాయకులు సక్కుబాయి, గంధమ్మణి, ఈశ్వరయ్య, వెంకటేష్, ఐఎఫ్టీ నుండి కల్పన, వసంత, వాణి పాల్గొన్నారు. ఈరోజు గత ప్రభుత్వం 20 నెలలుగా గత ప్రభుత్వం వచ్చింది. మేము రాగానే మా టెంట్ల దగ్గరకు వచ్చారు. మేము పిలవకనే మా టెంట్ల కాడికి వచ్చి భోజనాలు పెట్టి అన్నీ చేశారు. మేము రాగానే మీకు జీతాలు వెంటనే పెంచేస్తామని చెప్పడం జరిగింది. కానీ జీతాలు 20 నెలలు అయినా కానీ జీతాలు పెంచలేదు.
అదే మా రాష్ట్ర నాయకులు వెళ్ళి అడిగితే గత సంవత్సరం ముందుగా వెళ్ళి అడిగితే మాకు జీతాలు పెంచండి అని మేము అడగడం జరిగింది. మేము ఇప్పుడే వచ్చాము, సర్దుకున్న తర్వాత మీకు జీతాలు పెంచటాము అని చెప్పడం జరిగింది. కానీ జీతాలు పెంచలేదు. మళ్ళీ ఇప్పుడు ధర్నాలో అందరికి రిప్రజెంటేషన్ అందరికి ఇచ్చాము. ఇచ్చిన తర్వాత మేము విజయవాడకి వెళ్ళి ధర్నాలో కూర్చోవడం జరిగింది. రాత్రికి రాత్రే వెళ్ళి మా టెంటులన్నీ పాడు చేసేయడము, కరెంటు తీసేయడము, అలాగే నీళ్లు లేకుండా బాత్రూమ్స్ అన్ని కొట్టేయడము, రాత్రికి రాత్రే పోలీసు వాళ్ళని పంపించి అరెస్ట్ చేయడము అవన్నీ చేశారు. మా నాయకుల్ని తిప్పుతా ఉన్నారు, బస్సులో వేసుకొని తిప్పుతా ఉన్నారంట. దగ్గర 200 కిలోమీటర్ల దూరం వచ్చేస్తున్నారంట. ఎక్కడ అరెస్ట్ చేస్తారో. కార్యదర్శి కల్పన. మేము గత ప్రభుత్వంలో మాకు 42 రోజులు సమ్మె జరిగినప్పుడు ప్రతి ఒక్క నాయకుడు వచ్చి మేము అండగా నిలబడతాము, మీరు కోరిన ప్రతి ఒక్క కోరిక మేము నెరవేరుస్తాము, మీకు 26,000 జీతం మేము ఖచ్చితంగా మీకు అమలు చేస్తామని చెప్పి ఆ రోజు మా దగ్గర అబద్ధపు ప్రమాణాలు చేసిపోయారు. కానీ ఏ ఒక్కటి మీరు ఇది చేసుకోలేదు. ఏదో చిన్న మినీ వాళ్ళని మేం చేస్తాం. మినీ వాళ్ళు 5,000 మందే ఉండేది. అంగన్వాడీ వాళ్ళు 105,000 మంది ఉన్నాం. మొత్తం కలిపి 105,000 మంది ఉన్నాం. 105,000 మంది కోసం మేము పోరాడుతుంటే 5,000 మంది గురించే మాట్లాడుతున్నారు. కానీ అంతకు మించి ఏ ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు. మా వాళ్ళు ఏమి దొమ్మికి బాలేదు. మేము శాంతియుతంగా కూర్చొని మేము పోరాడుతున్నాం. శాంతియుతంగా కూర్చొని పోరాడే వాళ్ళని తీసుకొని పోయి అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇది దుశ్శాసన పాలన లాగే ఉంది, దుర్మార్గుల పాలన లాగే ఉంది. గత ప్రభుత్వాన్ని మేము గత ప్రభుత్వంతో పోరాడి మీ దగ్గరకు వచ్చాము. మీరు కూడా ఇలాగే ప్రతి ఒక్కరు ఆడవాళ్ళు మోసం చేయడం తప్పు. ఆడవాళ్ళందరినీ మాట ఇచ్చి మోసం చేస్తున్నారు. అక్క చెల్లెళ్ళు మీరు మా అక్క చెల్లెళ్ళు మేము చెప్పిందే మేము న్యాయం చేస్తాము. మిమ్మల్ని యస్మా చట్టం వాళ్ళు పెట్టి తీసేసినా కానీ మేము వచ్చి మిమ్మల్ని ఉద్యోగంలో పెట్టుకుంటామని అన్నారు. మమ్మల్ని ఉద్యోగంలో పెట్టబడలేదు. చేసే ఉద్యోగానికి పనికి దగ్గర వేతనం మాకు ఇస్తే చాలు. పనికి దగ్గర వేతనం మేము అడిగింది. మేమేమి ఎక్కువ అడగల, కనీస వేతనం మాత్రమే అడిగాము. మేమేమన్నా మమ్మల్ని గవర్నమెంట్ అప్లై చేయమని అడగల. కనీస వేతనం 26,000 కాకుండా 18,000 ఇవ్వచ్చు. ఏమి వాళ్ళ దగ్గర ఒక ఎమ్మెల్యేకి 2 లక్షల జీతం, ప్రతి ఒక్కరికి వాళ్ళకి కారు, ఇల్లు, ప్రతి ఒక్కరు మా 11,000 జీతంతో వాళ్ళు ఒక్కరోజు బతికి చూపించండి చాలు. మేము 11,000 జీతంతో మా కుటుంబాన్ని మేము పోషించుకోవాలా? ఎంత కష్టమో ఇప్పుడుండే ధరలకి ఎంత కష్టం అవుతుందో తెలుసా? ధరలు రోజు పెంచేశారు, ప్రతి ఒక్కటి పెంచేశారు. మా 11,500 జీతంతో మేము ఎలా బ్రతకాలి? మేము అడగడం తప్పు చేశామా? మేము ఏమైనా తప్పుగా మాట్లాడామా? ఎందుకు అరెస్ట్ చేయాలి మమ్మల్ని? ఎందుకు మేమేమైనా ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేశామా? ప్రజలకు మేము సహాయం చేస్తున్నాం. చిన్న బిడ్డల్ని మేము పోషిస్తున్నాం. ప్రతి ఒక్కరు గర్భవతులు, బాలింతలు, ప్రతి ఒక్కరిని మేము మా బిడ్డలుగా చూసుకుంటున్నాం, మా ఇంట్లో బిడ్డలుగా చూసుకుంటున్నాం. అలాంటి మమ్మల్ని మీరు అరెస్ట్ చేసి ఏం బాగుపడతారు? బాగుపడేదానికి ఆడవాళ్ళని కన్నీళ్లు పెట్టిన ఏ ప్రభుత్వం ఇప్పటి వరకు బాగుపడలా. గత మీరు 9 సంవత్సరాలు ఇంట్లో ఉన్నారు. ఈ రోజు వచ్చి మేము చేస్తామంటే మేము గెలిపించాం. మేము అంగన్వాడీ వాళ్ళందరం కలిపి గెలిపించాం. మేము ప్రతి ఒక్కరు ఓట్లేసి గెలిపించాం. గెలిపించిన దానికి మాకు ఇదే పరిష్కారమో? మీరు పరిష్కార మార్గం చూపించాలి. కానీ ఈ విధంగా మమ్మల్ని అరెస్ట్ చేసి మా వాళ్ళందరినీ ప్రతి ఒక్కరు 2,000 మందిని అరెస్ట్ చేశారంట. అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏంటి? మీరు 4వ తేదీ ఇస్తామని అన్నారు. 4వ తేదీ దాకా మేము ఉంటామన్నాము. తప్పే ఉంది అక్కడ. అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు కదా. మా వాళ్ళందరినీ ఈ రోజు ఇప్పటి వరకు విడిపిస్తేనే సరే ఉంది, లేకపోతే ఈ ఆందోళన ఇంకా ఎక్కువ చేస్తాం. తిరుమలలో 5 రోజుల పాటు జరిగిన శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు సోమవారం ఘనంగా ముగిశాయి. చివరి రోజు శ్రీ మలయప్ప స్వామివారు శ్రీదేవి భూదేవి సమేతంగా తెప్పపై విహరించి భక్తులకు కనువిందు చేశారు. ముందుగా స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను శ్రీవారి 4 మాడ వీధుల్లో ఊరేగించి శ్రీవారి పుష్కరిణి వద్దకు తీసుకువచ్చారు. రాత్రి 7 గంటలకు విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించిన తెప్పపై శ్రీ భూ సమేతంగా శ్రీ మలయప్ప స్వామివారు ఆసీనులై పుష్కరిణిలో 7 చుట్లు విహరించి భక్తులను కటాక్షించారు. మంగళ వాయిద్యాలు, వేద పండితుల వేద పారాయణం, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారుల సంకీర్తనల మధ్య తెప్పోత్సవం నేత్రపర్వంగా సాగింది.
చంద్రగ్రహణం కారణంగా 11 గంటల పాటు తిరుమల శ్రీవారి ఆలయాన్ని మూసివేసింది టీటీడీ. నేటి మంగళవారం సాయంత్రం 3:32 నుంచి 6:47 వరకు చంద్రగ్రహణ ఘడియలు ఉండడంతో నేటి ఉదయం 9 గంటలకు శ్రీవారి ఆలయాన్ని మూసివేసింది టీటీడీ. తిరిగి నేటి సాయంత్రం 7:30 గంటల సమయంలో ఆలయాన్ని తెరిచి పుణ్యాహవచనం, ఆలయ శుద్ధి నిర్వహించిన అనంతరం మూలమూర్తులకు ప్రత్యేక కైంకర్యాలను నిర్వహించి నివేదనలను సమర్పించిన అనంతరం రాత్రి 8:30 గంటల నుంచి టీటీడీ అధికారులు భక్తులను దర్శనానికి అనుమతించనున్నారు. కాగా మంగళవారం సాయంత్రం ఏర్పడనున్న చంద్రగ్రహణం నేపథ్యంలో నేటి ఉదయం 8 గంటలకే శ్రీవారి దర్శనాన్ని నిలిపివేశారు. నేటి వేకువజామున 3 గంటలకు శ్రీవారి ఆలయ ద్వారాలను తెరిచిన అనంతరం అర్చకులు శ్రీవారి మూలమూర్తికి సుప్రభాత సేవ, అర్చన, తోమాల సేవలను నిర్వహించి అనంతరం స్వామివారికి నివేదనలను సమర్పించారు. కైంకర్యాలు, నివేదనలు పూర్తయిన పిదప ప్రోటోకాల్ పరిధిలోని ప్రముఖులను టీటీడీ వీఐపీ బ్రేక్ దర్శనానికి అనుమతించి తదనంతరం సర్వదర్శనం భక్తులను దర్శనానికి అనుమతించారు. గ్రహణ ఘడియలకు 6 గంటల మునిపే ఆలయాన్ని మూసివేయాల్సి ఉండడంతో ఉదయం 8 గంటలకే భక్తులను దర్శనానికి అనుమతించడం నిలిపివేసిన టీటీడీ అధికారులు తదనంతరం అర్చకులు స్వామివారికి 2వ గంట నివేదనలు సమర్పించగా 9 గంటలకు ఆలయ అర్చకులు, టీటీడీ అధికారులు దగ్గరుండి ముందుగా స్వామివారి మూల విరాట్టు కొలువైన బంగారు వాకిలి తలుపులను మూసివేసి అనంతరం ధ్వజస్తంభం ముందర ఉండే వెండి వాకిలిని మూసివేసి చివరగా మహాగోపురం కింద ఉండే మహద్వారం తలుపులను మూసివేశారు. ప్రస్తుతం శ్రీవారి ఆలయంలో భద్రతా సిబ్బంది మినహా ఎవ్వరూ లేరు. కాగా మంగళవారం సాయంత్రం గ్రహణ ఘడియలు ముగిసిన అనంతరం 7:30 గంటలకు శ్రీవారి ఆలయాన్ని తెరిచి ముందుగా పుణ్యాహవచనం, ఆలయ శుద్ధి కార్యక్రమాలను నిర్వహించిన అనంతరం ఆలయ అర్చకులు స్వామివారికి ఏకాంతంగా ఆర్జిత సేవలను నిర్వహించనున్నారు. అనంతరం నివేదనలను సమర్పించి రాత్రి 8 గంటల సమయం నుంచి టీటీడీ శ్రీవారి దర్శనానికి భక్తులను అనుమతించనుంది. చంద్రగ్రహణం కారణంగా దాదాపు 12:30 గంటల పాటు భక్తులకు స్వామివారి దర్శనాన్ని టీటీడీ నిలిపివేసింది. గ్రహణ ఘడియల నేపథ్యంలో టీటీడీ అన్నప్రసాద సముదాయంతో పాటు లడ్డూ కౌంటర్లు, క్యూ కాంప్లెక్స్ను కూడా మూసివేసింది. అన్నదాన సముదాయాన్ని నేటి ఉదయం నుంచి మూసివేసిన టీటీడీ తిరిగి నేటి మంగళవారం రాత్రి తెరిచి శుద్ధి కార్యక్రమం నిర్వహించి తదనంతరం రాత్రి నుంచి భక్తులకు అన్నప్రసాద వితరణను ప్రారంభించనుంది. లడ్డూ కౌంటర్లను కూడా నేటి ఉదయం మూసివేసి తిరిగి రాత్రి 8 గంటలకు తెరిచి శుద్ధి చేసిన అనంతరం భక్తులకు లడ్డూ విక్రయాలను టీటీడీ ప్రారంభించనుంది. గ్రహణం నేపథ్యంలో నిన్న సోమవారం రాత్రి నుంచే వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోకి భక్తులను అనుమతించడం నిలిపివేసింది టీటీడీ. గ్రహణ ఘడియలు ముగిసిన అనంతరం నేటి సాయంత్రం 7 గంటల నుంచి టీటీడీ భక్తులను వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోకి అనుమతించనుంది. గ్రహణం కారణంగా నేడు మంగళవారం శ్రీవారి ఆలయంలో జరిగే నిత్య సేవలైన కళ్యాణోత్సవం, డోలోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలతో పాటు బ్రేక్, శ్రీవాణి ట్రస్ట్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. ఓం నమో వెంకటేశాయ. చంద్రగ్రహణం సందర్భంగా శ్రీవారి ఆలయాన్ని ఈరోజు మూసివేయడం జరిగింది. 8:30 గంటల నుంచి 9:30 మన మహాద్వారాన్ని క్లోజ్ చేయడం జరిగింది.
మీ అందరికీ తెలుసు, దీనికి సంబంధించి ఇప్పటికే పూర్తి స్థాయిలో ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ద్వారా భక్తులందరికీ కూడా తెలియజేయడం జరిగింది. అలానే భక్తులు కూడా నిన్నటి నుంచి ఈరోజు మార్నింగ్ ఏ రకంగా అయితే 8 కల్లా అందరికీ దర్శనం చేయించాలనుకున్నామో అలానే 8 కల్లా అందరికీ కూడా దర్శనం చేయించి భక్తులందరూ కూడా పంపించడం జరిగింది. క్యూ లైన్లో కానీ అలానే కంపార్ట్మెంట్స్లో కానీ ఎక్కడా కూడా భక్తులు లేకుండా వాళ్ళకి ఆల్రెడీ దర్శనం చేసి పంపించడం జరిగింది. అలానే క్యూ లైన్లో కూడా సాయంత్రం దాకా తీసుకోపడదు. అలానే సాయంత్రం 6:30 గంటలకు మళ్ళీ కూడా స్వామివారి ఆలయాన్ని ఓపెన్ చేయడం జరుగుతుంది. శుద్ధి మిగతా కార్యక్రమాలు, రిలీజియస్ కార్యక్రమాలు పూర్తయిన తర్వాత దర్శనానికి ఓపెన్ చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇందుకు సంబంధించి అన్నప్రసాదాలు ఎంటీవీఎస్ని కూడా క్లోజ్ చేయడం జరిగింది. అలానే లడ్డూ కౌంటర్స్ కూడా క్లోజ్ చేయడం జరిగింది. అన్నప్రసాదాలకు సంబంధించి క్లోజ్ చేస్తున్న ఈ మధ్యకాలంలో మన చంద్రగ్రహణ టైంలో ఏమీ కుక్ చేయకూడదు కాబట్టి ఇప్పటికే మార్నింగ్ టయానికే మన వాళ్ళు పూర్తి స్థాయిలో ప్యాకేజ్ చేసి అందరికి కూడా దగ్గరలో మిగతా అన్నప్రసాదాల కౌంటర్లో భక్తులకు ఉపయోగపడే విధంగా, భక్తులకి అనుకూలంగా ఉండే విధంగా, వాళ్ళకి యాక్సెస్ ఉండే విధంగా ప్యాకేజ్ చేసి అక్కడ అన్నప్రసాదాన్ని అందుబాటులో ఉంచడం జరిగింది. అలానే మిగతావి కూడా అన్ని వల్ల సేవల రంగాల్లో, సేవల విషయంలో ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా, అలానే కాటేజెస్లో కానీ పిఎస్సిస్లో కానీ ఇప్పటికే అన్నప్రసాదాలు అక్కడ పెట్టడం జరిగింది. భక్తులు ఇష్టమైన వాళ్ళు తినే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి వాళ్ళందరూ కూడా ఏ రకమైన ఇబ్బందులు లేకుండా అన్ని సేవలు కూడా వాళ్ళకి అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలానే సాయంత్రం ఓపెన్ చేసిన తర్వాత సర్వదర్శనానికి భక్తులను తీసుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందరూ కూడా ప్లానింగ్ ప్రకారం ఎలా అనుకున్నామో అలానే విధంగా అందరికి కూడా దర్శనం చేసి అందరికి సేవలకు కూడా వాళ్ళకి అనుకూలంగా ఉండేటట్టు నిర్వహించడం జరిగిందని సభకు తెలియజేస్తూ అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాం. చంద్రగ్రహణం కారణంగా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానాన్ని మూసివేశారు. ఆర్జిత సేవలు, సాధారణ దర్శనం తాత్కాలికంగా రద్దు చేశారు. ఉదయం ఆలయ శుద్ధి కార్యక్రమాలు పూర్తి చేసి దేవాలయాన్ని మూసివేశారు. గ్రహణం ముగిసిన అనంతరం సాయంత్రం 7:30 గంటలకు ఆలయ శుద్ధి కార్యక్రమాలు నిర్వహించి స్వామివారికి ఏకాంత సేవలు నిర్వహిస్తారు. రేపు ఉదయం నుంచి యథావిధిగా ఆర్జిత సేవలు, సాధారణ దర్శనం ప్రారంభమవుతాయని దేవస్థానం ఈవో పెంచల కిషోర్ తెలిపారు. ప్రధానార్చకులు చంద్రశేఖర్ గురుకుల్ మాట్లాడుతూ శాస్త్రోక్త విధానాల ప్రకారం గ్రహణ సమయంలో సేవలను నిలిపివేసి శుద్ధి అనంతరం ఏకాంత సేవ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి రేపటి బుధవారం నుంచి యథావిధిగా స్వామివారిని దర్శించుకోవచ్చని తెలిపారు. గ్రహణం సందర్భంగా దేవాలయాన్ని మూసివేయబడింది. ఈరోజు 6:25 నిమిషాలకి దేవాలయాన్ని మూసేసారు. మళ్ళీ ఈరోజు సాయంత్రం 6:30కి ఏకాంతంగా శుద్ధి మరియు పునరావసరం జరుగుతుంది. స్వామివారికి అభిషేకం కూడా చేస్తారు. తర్వాత రేపు ఉదయం యథావిధిగా సుప్రభాతము మరియు అభిషేకం నుంచి కూడా భక్తులకి దేవుని దర్శనం అందుబాటులో ఉంటాయి. ఈరోజు చదగడం కాబట్టి ఈరోజు నుంచి రేపు ఉదయం వరకు సంపూర్ణంగా దర్శనాన్ని తర్వాత యథావిధిగా అన్ని ప్రాంతాల్లో కార్యక్రమం చేస్తున్నారు. భక్తులకి దర్శన అవకాశం ఆది పూజ్యాయ దేవాయ దంతమూలకదారిణి వల్లభా ప్రాణకాంతాయ శ్రీ గణేశాయ నమః. శ్రీ స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానం కాణిపాకం, చిత్తూరు జిల్లా. ఈరోజు కేతుగ్రస్త చంద్రగ్రహణ సందర్భంగా ఆలయాన్ని ఉదయం 6:20 నిమిషములకు మూసివేయబడింది. యథావిధిగా ఈరోజు సాయంత్రం ఆలయం తెరిచి ఆలయ శుద్ధి, పుణ్యాహవచనం, ఏకాంతంగా సేవలు నిర్వహించబడను. అన్ని సేవలు ఈరోజు రద్దు. యథావిధిగా రేపటి నుండి ఉదయం అన్ని సేవలు ప్రారంభం. శుభం భూయాలు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. చదలవాడ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోనికి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు, రూట్ కెనాల్, చిగురువాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స.
ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. అంతేకాకుండా చదలవాడ విద్యా సంస్థల్లో రాయలసీమలోనే ఆర్కిటెక్చర్ కోసం మొట్టమొదటి ప్రైవేటు కాలేజ్ చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. అత్యుత్తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి సమర్థవంతమైన టీచింగ్ స్టాఫ్తో విద్యార్థులకు ప్రాక్టికల్స్తో కూడిన విద్యా బోధన చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో. సంప్రదించండి చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోకి స్వాగతం. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానంలో ది బ్రెయిన్ సినిమా బృందం సందడి చేసింది. కాణిపాకం స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని దర్శించుకున్న చిత్ర యూనిట్కు ఆలయ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసి వేదాశీర్వచనాలతో పాటు తీర్థప్రసాదాలు అందించారు. ఎల్లూరి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అజయ్ హీరోగా, తన్విక హీరోయిన్గా నటిస్తున్నారు. నిర్మాతగా జయచంద్ర, సహ నిర్మాతగా ఉమాశంకర్, ముఖ్య పాత్రధారులుగా దివ్య, సారికా చరణ్లు వ్యవహరిస్తున్నారు. హీరో అజయ్ కుమార్, ఆర్కే నాయుడు నటిస్తున్నారు. మానవ ఆలోచన విధానం వల్ల జరిగే పరిణామాలను ప్రతిబింబించే కథాంశంతో ఈ సినిమా రూపొందిందని, ప్రతి ఒక్కరిలో ఆలోచన రేకెత్తించే విధంగా ఉంటుందని చిత్ర బృందం తెలిపింది. షూటింగ్ పూర్తయిందని, మే 2026లో చిత్రం విడుదలయ్యే అవకాశం ఉందని వెల్లడించారు. స్వామివారి ఆశీస్సులతో సినిమా విజయవంతం కావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. నాకు నా ఫేవరెట్ హీరో అండ్ క్రష్ అంటే మహేష్ బాబు. సో నాకు ఒక ఆశ, లైక్ విష్ ఉంది, మహేష్ బాబుతోనూ లైక్ హీరోని ఎలాగా చేయాలి. సో చూద్దాం, టెంపుల్కి వచ్చేసాను, అది కూడా విష్ అడిగాను. తెలుగు అమ్మాయి, ఎందుకంటే తెలుగు మై ఫేవరెట్ లాంగ్వేజ్. కన్నడ అమ్మాయి, బట్ తెలుగు అంటే నాకు చాలా ఇష్టం. అందుకే చాలా లైక్ పర్ఫెక్ట్గా మాట్లాడుతున్నా, అవి నేర్చుకుంటున్నాను. ఇలాగే నాకు సపోర్ట్ చేయాలి మీడియాలో అండ్ పీపుల్ అన్నీ కూడా నాకు సపోర్ట్ చేయాలి. ఎందుకంటే మీరు అన్నీ సపోర్ట్ చేసి నాకు అది ఒక ముందు రావడానికి హెల్ప్ అవుతుంది. ఇలాగే సపోర్ట్ చేయాలి. హాయ్ అండి, నా పేరు తాండ్రిక, నేను బెంగళూరు అమ్మాయి. యాక్చువల్లీ నేను ఈ మూవీతో ద బ్రెయిన్ మూవీతో ఒక పాత్ర చేస్తున్నా. ఆ పాత్ర ఏంటంటే అజయ్ సార్ వైఫ్ చేస్తున్నా. సో ఈ పాత్ర ఎలా అంటే చాలా బాగుంది. ఇది నాకు టర్నింగ్ పాయింట్ అలా కూడా చేయవచ్చు. అండ్ ఈ మూవీతో ఒక ఆల్రెడీ డైరెక్టర్ చెప్పారు, సో నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి టైం పడుతుంది. సో ఇప్పుడు నేను కాణిపాకం దేవస్థానానికి వచ్చాను. చాలా మంచిగా దర్శనం దొరికింది. ఇది నా అదృష్టం. మళ్ళీ వస్తున్నా, మళ్ళీ రావాలి అనుకున్నాను. సో ఇప్పుడు నేను కన్నడ మూవీ, హిందీ మూవీ అండ్ భోజ్పురి మూవీ కూడా చేస్తున్నా. ఇది నా తెలుగు ఫస్ట్ మూవీ అండ్ బెస్ట్ మూవీ. సో చిత్తూరు కూడా చాలా బాగుంది. నేను మళ్ళీ వస్తాను, నా ఊరు చిత్తూరు, మళ్ళీ వస్తాను. థ్యాంక్ యూ. కన్నడలో క్షిప్ర, పార్ట్నర్ అండ్ వజ్రాస్త్ర, డిస్కీ డిజైర్ అండ్ పత్రకర్త చేశాను కన్నడలో. అండ్ ముదుడి దైలెగలో కూడా, అది కూడా ఈ వర్షం అంటే ఈ ఇయర్ రిలీజ్ అవుతుంది. తర్వాత భోజ్పురిలో కేసర్ లాల్ యాదవ్తోనూ మెయిన్ హీరోయిన్గా చేసేసాను. అది కూడా మూవీ రిలీజ్ అవుతుంది ఈ ఇయర్. అది భోజ్పురి అండ్ హిందీ 2 లాంగ్వేజ్ రిలీజ్ అవుతుంది. సో ఇప్పుడు ఈ తెలుగు మూవీ ఫస్ట్, తర్వాత నాకు మంచి లైక్ మూవీస్ కూడా దొరుకుతుంది. 2-3 మూవీస్ కూడా నేను లైక్ అగ్రిమెంట్ అయింది. సో లైక్ వెరీ సూన్ వస్తాయి. ఈరోజు కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి టెంపుల్కి వచ్చాం. దర్శనం చాలా బాగా జరిగింది. సో భక్తులందరూ కూడా ఇక్కడికి వచ్చారంటే అతి త్వరగా దర్శనం కూడా జరుగుతుంది. ఆన్లైన్లో దర్శనం కూడా ఉన్నాయి. సో ప్రతి ఒక్కరూ ఆ దర్శనాన్ని తీసుకొని ఆ భగవంతుని సేవకి ప్రతి ఒక్కరూ కృపణ పాత్రలు కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ కాణిపాక వరసిద్ధి స్వామి బ్లెస్సింగ్స్ ప్రతి ఒక్కరికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయాన్ని చంద్రగ్రహణం కారణంగా మంగళవారం ఉదయం 9 గంటలకు మూసివేశారు. నేడు మంగళవారం మధ్యాహ్నం చంద్రగ్రహణం 3:20 నుండి సాయంత్రం 6:47 వరకు ఉన్న నేపథ్యంలో గ్రహణ సమయానికి 6 గంటల ముందుగా ఆలయం తలుపులు మూసివేయడం ఆనవాయితీ. ఈ సంప్రదాయాన్ని పాటిస్తూ తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ తలుపులు ఉదయం 9 గంటలకు మూసివేశారు. మళ్లీ రాత్రి 7:30 గంటలకు తలుపులు తెరుస్తారు. శుద్ధి, పుణ్యాహవచనం, ఇతర కైంకర్యాల అనంతరం సర్వదర్శనానికి భక్తులను అనుమతిస్తారు. ఈ సందర్భంగా ఆలయ సీనియర్ అర్చకులు బాబుస్వామి మాట్లాడారు. ఈరోజు పౌర్ణమి చంద్రగ్రహణం సందర్భంగా మధ్యాహ్నం 3:20 నుంచి 6:47 వరకు సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా ఆలయాన్ని ఈ ఉదయం సుప్రభాత సేవతో మేల్కొల్పి అర్చనాది కార్యక్రమంలో మొదటి నివేదన, రెండవ నివేదన అయిన తర్వాత అమ్మవారిని 9 గంటల ప్రాంతంలో ఆలయం కేతుగ్రస్తమైనటువంటి చంద్రగ్రహణ సందర్భంగా ఆలయము మూసివేయడమైనది. మరియు తిరిగి
7:30 ఆలయ తలుపులు తెరిచి తరువాత ఆలయ శుద్ధి పుణ్యావచనాది కార్యక్రమం నిర్వర్తించి తదుపరి 8 గంటల తరువాత ఆలయ దర్శనానికి వదులుతారు. తదుపరి రాత్రి నివేదన ఏకాంత సేవతో 9:30 తర్వాత క్లోజ్ అవుతుంది. కావున భక్తులందరూ ముఖ్యంగా సింహరాశి వారు ఈ యొక్క గ్రహణాన్ని చూడకూడదు. మరియు గర్భిణీ స్త్రీలు కూడా లోపల ఉంటే మంచిది. కావున భక్తులందరూ గమనించవలసిందిగా ప్రార్థన. శ్రీకాళహస్తీశ్వరాలయంలో వాయులింగేశ్వరునికి మార్చి 3న మంగళవారం మధ్యాహ్నం గ్రహణ కాలాభిషేకం నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకులు అర్ధగిరి స్వామి వివరించారు. ఈ సందర్భంగా మీడియాతో అర్చకులు అర్ధగిరి స్వామి మాట్లాడుతూ శ్రీకాళహస్తీశ్వరాలయంలో పూజాది కార్యక్రమాలు భిన్నంగా ఉంటాయన్నారు. మార్చి 3వ తేదీ పాక్షిక చంద్రగ్రహణం సందర్భంగా స్వామివారికి శాంతి అభిషేకం నిర్వహిస్తామన్నారు. నేడు మంగళవారం కేతుగ్రస్త చంద్రగ్రహణం కారణంగా రాహుకేతువులతో స్వామివారి నిజరూప దర్శనంతో పాటు 9 రాశులు 27 నక్షత్రాలు వాయులింగేశ్వరునిలో మిళితం చేసుకున్నారని, కాబట్టి గ్రహణ మధ్యకాలంలో స్వామి అమ్మవార్లకు శాంతి అభిషేకాలు నిర్వహిస్తున్నామని వేద పండితులు అర్చకులు అర్ధగిరి స్వామి వివరించారు. గ్రహణ స్పర్శాకాలం మధ్యాహ్నం 3:20 ప్రారంభమవుతుందని, గ్రహణ మధ్యకాలం సాయంత్రం 5:03 ఉంటుందని, గ్రహణ మోక్షకాలం సాయంత్రం 5:47 ఉంటుందని వివరించారు. గ్రహణ మధ్యకాలం సందర్భంగా స్వామివారికి అభిషేకాలు జరిపి శాంతింపజేస్తామన్నారు. శివాయ కైలాసవాసి భగవాన్ శ్రీకాళహస్తీశ్వర శివ కరోతు నిత్య కళ్యాణం కరుణావరుణాలయ శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామినే నమః. ఈరోజు మార్చి 3వ తారీఖున మంగళవారము. ఈ మంగళవారము పాల్గొన శుద్ధ పూర్ణిమ. ఈరోజు సాయంత్రం 3:20 నుండి కూడా 6:47 వరకు కేతుగ్రస్త పాక్షిక చంద్రగ్రహణము. ఈ చంద్రగ్రహణము సందర్భంగా కూడా భారతదేశంలో ఉన్న దేవాలయాలన్నీ కూడా గ్రహణ కాల సమయంలో మూసివేయబడతాయి. శ్రీకాళహస్తీశ్వర స్వామివారి ఆలయము గ్రహణ కాల సమయంలో తెరిచి ఉంచి విశేషంగా శ్రీ స్వామి అమ్మవార్లకి గ్రహణ కాల శాంతి అభిషేకము అత్యంత వైభవంగా నిర్వహించబడుతుంది. ఎందుకంటే ఇక్కడ స్వామివారు శ్రీకాళహస్తీశ్వర స్వామివారు. శ్రీ అంటే సాలిపురుగు, కాలము అంటే సర్పము, హస్తి అంటే ఏనుగు. ఈ 3 మూగజీవాలు కూడా స్వామివారిని పూజ చేసి స్వామివారి యొక్క శివలింగాకారంలో ఐక్యమైపోయి ఉంటాయి. స్వామివారికి శిరస్సు మీద కాలము అంటే 5 తలల సర్పం ఉంటుంది. మధ్యలో హస్తి అంటే ఏనుగు దంతాలు ఉంటాయి. దిగువన శ్రీ అంటే సాలిపురుగు ఉంటుంది. ఈ 3 రూపాలతో ఉంటారు స్వామివారు. ఇక్కడ అమ్మవారు జ్ఞాన ప్రసూనాంబికాదేవి పార్వతీదేవి, జ్ఞానాన్ని ప్రసాదించే అమ్మవారు. అమ్మవారికి నడుములో 1 తల సర్పం ఉంటుంది. సూర్యగ్రహణమైన చంద్రగ్రహణమైనా కూడా గ్రహణాన్ని గమనించేది రాహు కేతువునే కనుక ఈ క్షేత్రంలో స్వామివారి శిరస్సు మీద అమ్మవారి యొక్క నడుములో 1 తల సర్పము 5 తలల సర్పం ఉన్నందువలన గ్రహణ కాల సమయంలో విశేషంగా కూడా శ్రీ స్వామి అమ్మవార్లకి గ్రహణ కాల శాంతి అభిషేకము అత్యంత వైభవంగా నిర్వహించబడుతుంది. కావున భక్తులందరూ కూడా ఈ గ్రహణ కాల సమయంలో ప్రతి భక్తులు కూడా ఏమీ కూడా భుజించకుండా గ్రహణ కాల సమయంలో స్నానమాచరించి దేవాలయానికి వచ్చి లేదా ఇంట్లో ఉన్న పూజ గదిలో కూర్చొని భగవంతుని ధ్యానము చేసుకొని గ్రహణము విడిచిన పిమ్మట మరలా స్నానము చేసి శివాలయానికి వచ్చి శ్రీ స్వామి అమ్మవారు దర్శించుకున్నట్లయితే వారి జాతక రీత్యా కూడా ఉన్న గ్రహణ కాల దోషాలన్నీ కూడా పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహం చేత తప్పకుండా నివృత్తి అవుతాయి. ఓం నమః శివాయ. తిరుపతి నగరంలోని పెద్దకాపు లేఅవుట్లో హోలీ పండుగను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులు, యువకులు, పెద్దలు ఆనందోత్సాహాలతో ఒకరికొకరు రంగులు పూసుకుంటూ హోలీ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ప్రాంతం మొత్తం పండుగ వాతావరణంతో సందడిగా కళకళలాడింది. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి పాల్గొని హోలీ పండుగ విశిష్టతను, సోదరభావం మరియు ఐక్యతకు ప్రతీకగా ఈ పండుగ ప్రాముఖ్యతను యువతకు వివరించారు. సమాజంలో ప్రేమ, సఖ్యత, సామరస్య భావాలు పెంపొందించేందుకు హోలీ పండుగ దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు. అందరి జీవితాల్లో సుఖ సంతోషాలను తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర మాజీ కార్యవర్గ సభ్యులు గుండాల గోపీనాథ్ రెడ్డితో పాటు బీజేపీ నార్త్ మండల అధ్యక్షులు లోకా ప్రభాకర్ నాయుడు, బీజేపీ పడమర మండల మాజీ అధ్యక్షులు సుబ్బు యాదవ్, బీజేపీ సెంట్రల్ మండల ఉపాధ్యక్షులు తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు, స్థానిక ప్రజలు మరియు యువకులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని సంబరాలను మరింత ఉత్సాహంగా మార్చారు. ఇక్కడ చిన్నారులకి ఈరోజు హోలీ సందర్భంగా సెలవు ఇచ్చారు. ఆ పిల్లలతో కలుపుకొని ఇక్కడ హోలీ సంబరాలు అంగరంగ వైభవంగా జరుపుకున్నాము. ముఖ్యంగా పిల్లలు ఎంతో ఉత్సాహంగా ఈ హోలీ ఉత్సవంలో పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ సోదర భావంతో ఈ హోలీని
దేశమంతా మంచి వాతావరణంలో ఈరోజు జరుపుకుంటున్నారు. ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో జీవించాలని, అందరూ సోదర భావంతో ఈ హోలీ పండుగ అంటేనే అందరూ సమైక్యంగా ఉండి చేసుకునే పండుగ. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ హ్యాపీగా జరుపుకునే పండుగ. అందరికీ హోలీ శుభాకాంక్షలు. అందరికీ మంచి జరగాలి. జై శ్రీరామ్. ఈరోజు మన భారతదేశ సంస్కృతి ఒక ఉత్తేజమైన, సంతోషకరమైన, ఆహ్లాదకరమైన, కోలాహలమైన ఈ హోలీ పండుగ ఉత్సవాలని భారతదేశం మొత్తం మనం జరుపుకుంటున్నాము. ఒక దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అనే ఉద్దేశంతో ఆ పార్వతీమాతాదేవితో తరపున చేసుకునే ఈ హోలీ పండుగని మనమందరూ మన హైందవ ధర్మాన్ని నెలకొల్పుతూ ఎంతో సంతోషాలతో సుఖశాంతులతో ఈ ప్రపంచమంతా వర్ధిల్లాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాము. అంగన్వాడీల చలో విజయవాడ కార్యక్రమం భగ్నం చేయడం దుర్మార్గమని, అంగన్వాడీల డిమాండ్లు పరిష్కరించేంత వరకు తమ పోరాటం ఆగదని సిఐటియు నాయకత్వంలో రేణిగుంటలో ర్యాలీ నిర్వహించి మానవహారం ద్వారా నిరసన వ్యక్తం చేశారు. అంగన్వాడీ డిమాండ్ల పరిష్కారం కోసం మార్చి 2వ తేదీన చలో విజయవాడ మహాధర్నాలో భాగంగా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు బేబీరాణి సుబ్బరామమ్మ, అలాగే అంగన్వాడీ వర్కర్స్ మరియు హెల్పర్స్ 3000 మందిపై మంగళవారం నాడు దౌర్జన్యానికి పాల్పడ్డారని తెలిపారు. చేసిన పనికి కనీస వేతనం పెంచమని అడగడం నేరమా అని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బాలసుబ్రహ్మణ్యం అన్నారు. రేణిగుంట అంగన్వాడీ ప్రాజెక్టు కార్యదర్శి ధనమ్మ మాట్లాడుతూ చలో విజయవాడ కార్యక్రమంలో అరెస్టు చేసిన అంగన్వాడీలను వెంటనే విడుదల చేయాలని, తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చే దిశగా కనీస వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వామపక్షాల అనుబంధ సంస్థ నాయకులు తదితరులు పాల్గొన్నారు. రేణిగుంట ప్రాజెక్టు పరిధిలో ఈరోజు ఏదైతే అంగన్వాడీలను అరెస్ట్ చేసిన అందుకు నిరసనగా అంబేద్కర్ సర్కిల్ నుంచి గాంధీ సర్కిల్ వరకు ర్యాలీ మరియు మానవహారం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కూటమి నాయకులకి సిఐటి చెప్పేది ఏంటంటే, మీరు ఆ శిబిరాల్లో 42 రోజులు నిరసన తెలియజేసినప్పుడు మాకు ఓట్లేయండి, మీరు మాట్లాడేదంత న్యాయం మీకు మేము వచ్చిన తర్వాత న్యాయం చేస్తామని చెప్పిన చంద్రబాబు నాయుడు కావచ్చు, మిగతా కూటమిలో ఉన్న నాయకులందరూ కూడా ఏరు దాటేదాకా ఓడ మల్లన్న అని చెప్పి, ఏరు దాటిన తర్వాత బోడి మల్లన్న అన్నట్టుగా ఉంది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య వైఖరి. దీన్ని సిఐటి ఖండిస్తూ ఉంది. గతంలోనే సిఐటికు అదేవిధంగా అంగన్వాడీల సత్తా చూసిన చంద్రబాబు మళ్ళీ ధైర్యం చేసి నిన్న చేసిన అరెస్టు చాలా అమాననీయమైంది. కాబట్టి సిఐటి ఇప్పటికైనా హెచ్చరిస్తూ ఉంది, ఇప్పటికైనా మేల్కో. మేము అడిగేది మీ సొత్తు కాదు, ప్రభుత్వంలో కష్టపడుతున్నాం, కష్టపడిన దానికి ఎంతో కొంత 2019లో పెంచిన ఈతాల్ని ఎంతో కొంత పెంచమని చెప్పేసి గడ్డాలు పట్టుకున్నాం, చేతులు పట్టుకున్నాం, అడుగుతానే ఉన్నాం 2 సంవత్సరాలుగా, ఇంకా స్పందించలేదు. ఇప్పుడు రాష్ట్రం మొత్తంలో అన్ని జిల్లాల్లో అన్ని ప్రాజెక్టుల పరిధిలో నిరసన కార్యక్రమం మొదలైంది. ఇది ఇంతటితో ఆగదు. కాబట్టి తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో మేల్కోండి, అంగన్వాడీలతో పెట్టుకోకండి అని చెప్పేసి సిఐటి హెచ్చరిస్తా ఉంది. ఈరోజు అంగన్వాడీ సమస్యలు అయితే ఏదైతే ఉన్నాయో, ముఖ్యంగా వేతనం సమస్య గురించి, గ్రాడ్యుయేటీ గురించి, వేసవి సెలవుల గురించి, గ్యాసు, మెనూ ఛార్జీలు, ఇలా చెప్పుకుంటా పోతే చాలా సమస్యల గురించి మేము గత నెల ఫిబ్రవరి 23వ తారీఖు నుంచి 27వ తారీఖు వరకు అంచెలంచెలుగా ప్రాజెక్టు పరిధిలోనూ అదేవిధంగా కలెక్టర్ ఆఫీసుల ముందరను నిరాహార దీక్షలు కూడా చేశాం. అయితే ఈ యొక్క కూటమి ప్రభుత్వము స్పందన ఏమాత్రం లేదు. లేని కారణంగా మార్చి 2వ తారీఖున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే రాజధాని విజయవాడ సీఎం గారి ఆధ్వర్యంలో జరిగేటువంటి అసెంబ్లీకి కూడా ముట్టడించాలని చెప్పేసి అనుకుని, లేదు సీఎం గారు మనకు స్పందిస్తారు అనే విధంగా ఒక మహాధర్నా అనేది ఒకటి ప్రకటించబడింది మార్చి 2. దానిలో భాగంగా రాష్ట్రం నలుమూలలు ఉన్నటువంటి అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు కూడా ఆ యొక్క మహాధర్నాకి పాల్గొన్నాం. నిన్నటి రోజున అక్కడ మేము ఈ ప్రారంభం చేసాం ధర్నాని. అయితే నిన్న మమ్మల్ని ఏమాత్రం
పట్టించుకోలేదు. ఈరోజు తెల్లవారుజామున 5 గంటలకు అరెస్టు చేస్తారా మీరు? టెంటుతో కూడా లాగేసి ఆడవాళ్ళు అనేటువంటి మానవ దృక్పథం లేకుండా టెంటు దగ్గర చీరలు అన్ని లాగేసి వర్కర్ని, అదేవిధంగా నాయకుల్ని అందరినీ కలిపి అరెస్ట్ చేసి గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి చేశాడు. ఇదే విధంగా అరెస్ట్ చేసి బస్సుల్లో ఎక్కడో మారుమూల ప్రాంతాలు, దూర ప్రాంతాలు ఎక్కడెక్కడికో ఈడ్చుకెళ్ళడం ఇంతకుముందు చేశారు. వాళ్ళకి మీకు వ్యత్యాసం ఏముందని ఈరోజు అడుగుతున్నాం. మా టెంట్ దగ్గరికి వచ్చి 43 రోజుల ధర్నా కార్యక్రమంలో ప్రతి ఒక్క శాసనసభ్యులు అయితేనేమి, సీఎం గారు అయితేనేమి, లోకేష్ బాబు గారు అయితేనేమి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి రకరకాల హామీలు ఇచ్చారు. అమ్మల్లారా, అక్కల్లారా, మీరు టెంట్లలో ఎలా తిండి నీళ్ళు లేకుండా భోగి పండుగ సంక్రాంతులన్నీ ఏడా జరుపుకుంటారు మీరు. అయ్యో మిమ్మల్ని చూస్తుంటే చాలా బాధగా ఉంది. మీరందరూ కూడా మేము అయితే గెలిస్తే మీ అందరికి ఎక్క చెల్లెడికి జీతాలు వేస్తాం, మీకు అనుకునేటివన్నీ కూడా నెరవేర్చామని. కానీ ఈరోజు మేము అడిగేది మన గుమ్మడి సంధ్యారాణి గారు, మినిస్టర్ గారు ఎవరైతే ఉన్నారో మహిళా సంక్షేమ శాఖకు తను అంటున్నారు ఈరోజు, ఏం మినీల్ని మెయిన్ చేసేసాం కదా, ఇంకేం మీకు జీతాలు పెంచాలంటే బడ్జెట్ లేదని. మరి మినీలకు మెయిన్ చేసేది ఊరికే చేయలేవు, వాళ్ళు కూడా సేవలు చేస్తున్నారు. మరి ఇప్పుడు మాకు హామీలు ఇచ్చారు, ఈ హామీలు తప్పారు. మేము అడగడానికి వెళితే మమ్మల్ని అరెస్ట్ చేస్తారా? ఇది ఎంత మాత్రం సమంజసం అయితే కాదు. ఈ కుటుంబ ప్రభుత్వ అధికారులకైతేనేమి ఎవరికైతే కూడా గౌరవనీయులు ముఖ్యమంత్రి సీఎం గారు ఈరోజు మా నాయకుల్ని వెంటనే విడుదల చేయాలని మేము ఈ యొక్క నిరసనలు ప్రతి మండల స్థాయిలోనూ ప్రాజెక్ట్ లెవెల్లోనూ చేస్తున్నాము. స్పందించి మీరు మా నాయకుల్ని వదిలిపెట్టలేదంటే దశ దశలుగా మా పోరాటాలు ఉధృతం చేస్తామని, దయచేసి మా నాయకులను వదిలి మమ్మల్ని చర్చలకు పిలిచి మా నాయకుల్ని మాకు అంతా ఎంతో వేతనం పెంచితేనే సరిపోతుంది. లేదంటే మా పోరాటాలు ఇంకా రాష్ట్ర స్థాయిలోనూ ఉధృతంగా చేస్తామని ఈ యొక్క సమావేశంలో తెలియపరుస్తున్నాం సీఎం గారు. తిరుమల శ్రీవారి దర్శనార్థం తిరుపతికి విచ్చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోదరుడు ప్రహ్లాద మోదీని గాండ్ల కులస్తులు మర్యాదపూర్వకంగా కలిశారు. తిరుపతిలోని ఓ ప్రైవేటు హోటల్లో ఆంధ్రప్రదేశ్ గాండ్ల కుల నాయకుల ఆధ్వర్యంలో తిరుపతి గాండ్ల కులస్తులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోదరులు ప్రహ్లాద మోదీని కలిసి గాండ్ల కుల సంక్షేమానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. వారి విజ్ఞప్తిని విన్న ప్రహ్లాద మోదీ సమస్యల పరిష్కారానికి సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి జల్లు మధుసూదన్, అఖిల గాండ్ల తెలుగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు వంజవాకం గురుదశరథన్, ప్రధాన కార్యదర్శి బండారు శ్రీనివాసులు, కార్యదర్శి గిరిధర్ తదితరులు పాల్గొన్నారు. प्रहलाद दामोदर दास मोदी आंध्र की स्टेट गवर्नमेंट से आंध्र में बसे हुए मेरे समाज के तेली बिरादरी के गांडला तेली समाज, जिसको पहचान है, जानकारी मिली है कि आंध्र प्रदेश में अकेले 15 लाख से ज्यादा लोग रह रहे हैं. पूरे हिंदुस्तान से तेली समाज के बहुत लोग तिरुपति जी के, बालाजी के दर्शन के लिए साल भर में आते रहते हैं. यहाँ के हमारे बिरादरी के समाज वालों को यदि आंध्र सरकार एक भवन बनाने के लिए और एक कॉरपोरेशन घोषित करे, समाज का ये सहयोग प्रदान करे, ऐसी मेरी पूरे हिंदुस्तान के हमारे बिरादरियों की ओर से और आंध्र के 15 लाख गानेगार समाज के लोगों से मिली हुई विज्ञप्ति के जरिए मैं आंध्र प्रदेश के मुख्यमंत्री से और उप मुख्यमंत्री से मांग करता हूं कि एक कॉरपोरेशन गानगा समाज का घोषित किया जाए और तिरुपति में पूरे देश से आने वाले समाज बंधुओं के लिए गानगा समाज जो सोच रहा है उसमें जमीन प्रदान करके सहयोग प्रदान करे, यही मैं अपेक्षा करता हूं. गानगा समाज हिंदुस्तान के इतिहास में राष्ट्र के लिए पहले भी बहुत कुछ कर चुका है, आज भी कर रहा है. हमारे समाज के कई युवान बॉर्डर पर राष्ट्र की सेवा कर रहे हैं. हमारे समाज के कई लीडर अलग अलग पार्टियों में रहकर राष्ट्र की सेवा कर रहे हैं. तो हमारा हक बनता है कि हमारे वडीलों ने जो राष्ट्र के लिए कुछ किया है और कर रहे हैं, तो हमारे समाज के लिए तिरुपति में एक भवन होना चाहिए. धन्यवाद. సమావేశానికి చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు ప్రహ్లాద్ నందమూరి తెలంగాణ
ఓబీసీస్ అలాగే సౌత్ ఇండియా ఓబీసీస్ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ ప్రవీణ్ గారికి, అలాగే ఆంధ్రప్రదేశ్ గాండ్ల సంస్థ నుంచి శ్రీనివాసులు గారికి, మన వేణు గారికి, మిగిలిన సమాజం పెద్దలందరికీ కూడా నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, అలాగే నారా లోకేష్ గారితో సహా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఓబీసీల స్థితిగతుల మీద గత ప్రభుత్వంలో చేసినటువంటి నష్టపోయినటువంటి ఏవైతే ఉన్నాయో వాటినన్నిటిని ప్రక్షాళన దిశలో గత 18 నెలలుగా రాష్ట్రంలో ఉన్న బీసీ కార్పొరేషన్స్ల అన్నిటిని కూడా ఉధృతపరుస్తూ వాటి అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్న ముఖ్యమంత్రి గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఎంతో ప్రతిష్టాత్మకంగా స్వామివారి తిరుమల దర్శనానికి విచ్చేసినటువంటి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి బ్రదర్ అయినటువంటి ప్రహ్లాద్ మోడీ గారితో మన గాండ్ల ఆంధ్రప్రదేశ్ సమాజం వాళ్ళు కలిసి వాళ్ళకి కావాల్సినటువంటి ఇక్కడ ప్రాధాన్యత, ఎందుకంటే దేశవ్యాప్తంగా గాండ్ల సమాజంలో ఉండే వాళ్ళు వచ్చి వెళుతూ ఉంటారు కాబట్టి వాళ్ళకంటూ ఒక భవనానికి కావాల్సిన స్థలాన్ని కేటాయించే దిశగా కోరడం జరిగింది. సార్ కూడా స్పందించి ముఖ్యమంత్రి గారితో డిప్యూటీ సీఎం గారితో కూడా మాట్లాడతామని చెప్పడం జరిగినది, సంతోషము. అలాగే ఈ గాండ్ల సమాజం యొక్క విశిష్టత కూడా గతంలో కొన్ని పర్యాలుగా అంటే 6-8 నెలలుగా ఈ కార్పొరేషన్ విషయంలో కానీ అలాగే వీళ్ళ కింది స్థాయిలో ఉన్నటువంటి సమస్యల పరిష్కార దృష్టి కోసం కూడా కృషి చేయాలని కోరుకుంటూ ఈరోజు ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి సంక్షేమ పథకాన్ని గ్రామీణ ప్రజలకు తెలియజేసి ప్రజా సంక్షేమానికి బాటలు వేసే బాధ్యత మీడియా రంగంపై ఉందని చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు పేర్కొన్నారు. మంగళవారం చిత్తూరు నగరంలోని ఓ ప్రైవేటు హోటల్లో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో PIB సంస్థ విజయవాడ ఆధ్వర్యంలో వార్తాలాబ్ మీడియా వర్క్షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో PIB డైరెక్టర్ సురేష్ కుమార్, LDM హరీష్ కుమార్, చిత్తూరు జిల్లా డ్వామా ప్రాజెక్ట్ డైరెక్టర్ రవికుమార్, రాష్ట్ర VBG రామ్జీ యాక్ట్ గోపీచంద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రజలకు సరైన సమాచారం చేరినప్పుడే అభివృద్ధి ఫలాలు అందరికీ చేరతాయన్నారు. గ్రామీణ స్థాయిలో పథకాలపై అవగాహన పెంచేందుకు జర్నలిస్టులు ముందుండాలన్నారు. కేంద్ర ప్రభుత్వం 60%, రాష్ట్ర ప్రభుత్వం 40%తో పథకాలు అమలవుతున్నాయని, గ్రామీణ ఆర్థిక జీవన ప్రమాణాలు పెరుగుతాయని తెలిపారు. యువతకు, రైతులకు, మహిళలకు వైద్య రంగం, గృహ నిర్మాణంలో కేంద్ర ప్రభుత్వం పారదర్శకంగా పథకాలు అమలు చేస్తోందని, వీటిని సద్వినియోగం చేసుకుని గ్రామీణ ప్రజలు అభివృద్ధి చెందాలన్నారు. ఈ సమావేశంలో APUWJ జిల్లా అధ్యక్షులు లోకనాథం, చిత్తూరు ప్రెస్ క్లబ్ అధ్యక్షులు రమేష్ బాబు, APWJ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ అశోక్ కుమార్, చిత్తూరు ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షులు పవన్, శివ, కార్యవర్గ సభ్యులు చంద్ర, రాజేష్, సీనియర్ జర్నలిస్టులు సుభాష్ బాబు, మూర్తి తదితరులు పాల్గొన్నారు. PIB మీటింగ్ చెప్తారు చాలా ఆనందదాయకమైన విషయం. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అన్నీ కూడా మోస్ట్ ఆఫ్ ది స్కీమ్స్ గ్రామీణ అభివృద్ధి మీద, తర్వాత డిస్ట్రిక్ట్ లెవెల్ అభివృద్ధి మీద వాళ్ళు కాన్సన్ట్రేట్ చేసి పెట్టినవి. ఆ స్కీమ్స్ ప్రజల్లోకి వెళ్ళాలి. స్కీమ్స్ అయితే ఆచరణ జరుగుతుంది, ప్రజల్లోకి వెళ్ళడం తక్కువ ఉంది. ఇది ఏం జరుగుతుంది అనే విషయం పత్రికల ద్వారా వెళ్ళటం, ఈ విధమైన ప్రోగ్రాం ద్వారా వెళితే ఇంకా ఎక్కువ ప్రజల్లోకి వెళుతుంది. వాళ్ళకి వస్తున్న బెనిఫిట్స్ అంటే రావాల్సిన ఏంటి అనేది కూడా పత్రికల ద్వారా వెళుతుందనే ఉద్దేశంతో పెట్టారు. థ్యాంక్ యూ అండి. డిస్ట్రిక్ట్ లో ఇంకా అవేర్నెస్ ప్రోగ్రామ్ తీసుకురావడానికి నేను పెట్టినది చాలా దోహదపడుతుంది. అట్లాగే జీరాంజీ VBG గురించి మా గోపి గారు చెప్పారు, చాలా విస్తృతంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. దాని మీద ఉన్న డౌట్స్ అన్ని తీరిపోయినాయి అని అనుకుంటున్నాను అందరికీ. దీన్ని మీరు పత్రికల్లో రిపోర్ట్ చేసి ఇక్కడ ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రజల్లోకి తీసుకెళ్ళండి. ప్రజల్లోకి ఉన్న సంశయాలు ఏమైతే ఉన్నాయో ఇవన్నీ తీరిపోతాయని నేను ఆశిస్తున్నాను. లేదు అయితే ఈ దేశంలో ఉన్న రూరల్ డెవలప్మెంట్, గ్రామీణ అభివృద్ధికి సంబంధించిన అన్ని విషయాలు దీనిలోకి తీసుకొచ్చారు. మనుషులకు సంబంధించిన, కుటుంబాలకు సంబంధించిన లైవ్లీహుడ్స్ క్రియేట్ చేసుకోవడంతో పాటు అంటే హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ కు డైరెక్ట్ గాను ఇండైరెక్ట్ గాను మా యాక్టివిటీస్ ఉపయోగపడటంతో పాటు మా కాన్సన్ట్రేషన్ ఎక్కువ న్యాచురల్ రిసోర్స్ మేనేజ్మెంట్ పైన పెడుతున్నాము. న్యాచురల్ రిసోర్స్ మేనేజ్మెంట్ అంటే మనకు అందరికి తెలుసు, సాయిల్ కన్జర్వేషన్, వాటర్ కన్జర్వేషన్,
అఫారెస్టేషన్, నేలను సంరక్షించుకుంటున్నాం. రకరకాల వర్క్స్ ద్వారా, యాక్టివిటీస్ ద్వారా, అదేవిధంగా నీటిని పొదుపు చేసుకుంటున్నాం, స్టోర్ చేసుకుంటున్నాం. మూడోది చాలా ప్రాముఖ్యత కలిగినది అఫారెస్టేషన్, గ్రీనరీని. ఢిల్లీలో ఏవైనా మంత్రిత్వ శాఖలు కానివ్వండి, ప్రధానమంత్రి కార్యాలయం దగ్గర నుంచి అన్ని శాఖల ద్వారా జరిగే కార్యక్రమాలని మనం ఇక్కడ సమాచార. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. చంద్రగ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయం సహా మూతబడ్డ తిరుచానూరు, కాణిపాకం ఆలయాలు, ఆర్జిత సేవలు రద్దు. శుద్ధి పుణ్యాహవచనం అనంతరం భక్తులకు దర్శనానికి అనుమతి. జిల్లాలో హౌస్ లిస్టింగ్, హౌస్ సెన్సెస్ పై మార్చి 3వ తేదీ నుండి 3 రోజుల శిక్షణా తరగతుల నిర్వహణ. సంబంధిత అధికారులకు సెన్సెస్ పై నిర్వహించనున్న 3 రోజుల శిక్షణా తరగతులను ప్రారంభించిన తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్. తిరుపతిలో హోలీ పండుగను కోలాహలంగా జరుపుకున్న ప్రజలు పరస్పరం రంగులు పూసుకుని ఆనందోత్సాహాల నడుమ శుభాకాంక్షలు తెలియజేసుకున్న చిన్నారులు, యువకులు, పెద్దలు. ఘనంగా ముగిసిన తిరుమల శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు. చివరి రోజు సోమవారం రాత్రి పుష్కరిణిలో 7 చుట్లు విహరించి భక్తులను కటాక్షించిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు. దేవదేవుని దర్శించుకుని పునీతులైన భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.